దీప అలాగే శౌర్యలిద్దరూ కూడా భోజనం చేస్తున్న సమయంలో సుమిత్ర వాళ్ళకి చక్కగా దగ్గరుండి వడ్డిస్తుంది. శౌర్యకు పొలమారినా కూడా సుమిత్ర తట్టుకోలేకపోతుంటుంది. అయితే అదే సమయంలో సుమిత్ర మీద ఎవరో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానాస్పదంగా అక్కడ వాతావరణం మారిపోతుంది. అది దీప గమనిస్తుంది. అయితే ఇక ఆ సమయంలో సుమిత్ర వీళ్ళందరికీ దగ్గరుండి భోజనం పెడుతుంటే ఈ బంటుగాడు సుమిత్రని ఎలాగలా టార్గెట్ చేయాలని అనుకుంటాడు. అయితే ఇక సుమిత్ర ఏమో అక్కడ అన్నదానం పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. అయితే ఈలోపు ఒకతను పెద్ద స్టీల్ రాడ్, ఇనప రాడ్ తీసుకొచ్చి తనని కొట్టబోతుంటాడు సుమిత్రని. అయితే ఆ సమయంలో దీప అది గమనించి ముందుకు తోసేసి ఆహ్, ఆ సుమిత్రని కాపాడుతుంది. అయితే వెంటనే దీపకు చాలా బలమైన గాయం తగులుతుందనమాట తలకి. అప్పుడు వెంటనే ఆ వెధవ పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర పాపం దీపని చూసి తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే బడబడ రక్తం కారిపోతుంటుందనమాట. తీవ్రమైన రక్తస్రావం. ఇమ్మీడియేట్‌గా తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలని అక్కడున్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఈలోపు ఏమవుతుందంటే ఈ బంటుగాడు పారిజాతం దగ్గరికి వెళ్లి తను చేసిన విషయాన్ని చెప్తే పారిజాతం కోపంతో ఊగిపోతుంది. నిజానికి పారిజాతం సుమిత్రను దాడి చేయించమని చెప్పదు. కోపంతో ఏదో అంటుంది. కానీ ఈ బంటిగాడే ఓవర్ యాక్షన్ చేసేస్తాడనమాట. అయితే పారిజాతాన్ని బంటుగాడు బెదిరిస్తాడు. ఈలోపు శివన్నారాయణ దగ్గరికి వచ్చి దశరథ్ జరిగిన విషయం చెప్తే పోలీస్ కంప్లెయింట్ ఇమ్మని చెప్తాడు శివన్నారాయణ. ఆ తర్వాత శివన్నారాయణ మాటలకి పారిజాతం భయపడుతుంది. ఈలోపు దశరథ్ అలాగే జ్యోత్స్నలిద్దరూ కూడా దీపని చూడటానికి అలాగే సుమిత్రను చూడటానికి వెళ్తారు. ఆ తర్వాత దీపని చూసిన జ్యోత్స్న తల్లడిల్లిపోతుంది. అంతేకాదు సుమిత్ర, దశరథ్ కూడా దీపను చూసి బాధపడతారు. తన ప్రాణాలను కాపాడిన దీపను ఒక ఆరాధ్య దేవతగా పూజిస్తారు. ఈలోపు శౌర్యతో పాటుగా పోలీసులు కూడా వస్తారు. పోలీసులు వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళడానికి వీల్లేదని, ఎందుకనంటే ఎంతో ధనిక కుటుంబానికి చెందిన సుమిత్ర గారి మీద దాడి జరిగింది అంటే ఖచ్చితంగా మరొక దాడికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్తుంది. ఈలోపు జ్యోత్స్న దీపతో చాలా ప్రేమగా మాట్లాడి అక్క అని పిలుస్తుంది. దీపక్క, నువ్వు మా అమ్మకి ఒక కూతురులాగా కాపాడావని, నేను కూడా నీలాగా కాపాడలేనని అంటుంది. ఈలోపు పోలీసులు మీరు ఇక్కడే ఉండాలని, కావాలంటే మేము మీకు షెల్టర్ ఇస్తాము అని అంటే అక్కడున్న జ్యోత్స్న, సుమిత్ర, దశరథులు ముగ్గురు కూడా దీప మా ఇంట్లో ఉంటుందని అంటారు. ఈలోపు దీప సంకోచిస్తుంటే సుమిత్ర తన దగ్గర కూర్చుని నీ భర్తకి కానీ మీ అత్తగారికి కానీ ఎవరికో ఒకరికి ఫోన్ చేయని అంటుంది. కానీ పాపం దీప ఎవ్వరూ లేని ఒంటరి పక్షి. ఆ విషయాన్ని దీప చాలా సున్నితంగా సుమిత్రకు చెప్తుంది. నేను కష్టాల్లో ఉన్న ఆడదాన్నమ్మా, నేనేమి చెప్పుకోలేను అని అంటుంది. అప్పుడు సుమిత్ర అర్థం చేసుకుని ఇంకేమీ మాట్లాడొద్దని, నేరుగా మా ఇంటికి నువ్వు వస్తున్నావని శౌర్యతో పాటుగా దీపను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి పూర్తిగా రంగం సిద్ధమైపోతుంది.